స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 9వ రోజుకు చేరుకున్న దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు. నేడు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కొండకు తరలివస్తున్న భక్తులు. ఇంధన రంగాన్ని గాడిన పెట్టి విద్యుత్ భారాలు తగ్గిస్తామన్న సీఎం చంద్రబాబు నవంబర్ నుండి 13 నిమిషాల మేర ఛార్జీలు తగ్గించనున్నట్లు వెల్లడి. గాంధీహిల్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సీఎం పర్యటనకు సిద్ధం చేయాలని అధికారులకు సూచన. దసరా సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్ష. ఇంధన రంగాన్ని గాడిన పెట్టి విద్యుత్ భారం తగ్గిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ట్రూ డౌన్ అమలు చేయాలన్న నిర్ణయంతో నవంబర్ నుంచి యూనిట్ కు 13 పైసల మేర ఛార్జీలు తగ్గనున్నాయని తెలిపారు. ఇకపై క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారి ట్రూ డౌన్ అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో వెల్లడించారు. ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసల మేర ఛార్జీలు తగ్గనున్నాయని తెలిపారు. దీంతో వినియోగదారులకు మొత్తం 923 కోట్ల భారం తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితంగా ఈ విజయాన్ని సాధించామని సీఎం చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పవర్ ప్యాపింగ్ విధానం అమలు చేయడంతో పీక్ అవర్స్ లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితి తప్పించుకున్నామని వివరించారు. రైతుల కోసం పీఎం కుసుమ్ స్కీమ్ ద్వారా ఉచిత సౌర విద్యుత్ అందిస్తుండగా పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా, బీసీలకు గరిష్టంగా 98,000 వరకు సబ్సిడీ ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అంతేకాక 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని కూడా వెల్లడించారు. ఇకపై క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పుతామని అన్నారు. ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ప్రారంభమైన ఈ మార్పు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను ఇస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజున తన స్వస్వరూపమైన శ్రీ దుర్గాదేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. లోక కంటకుడైన దుర్గా మాసుని వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలిసినది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని వ్యవహరిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుడిని తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుని వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే కదంబంను అమ్మవారికి నివేదన చేస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది. ఈ ఉదయం మంత్రులు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. అక్కడ కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇతర అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి, సీఎల్లోని ఇండియా ఎంబసీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఈడీబీ అధికారులతో కలిసి పలు సమావేశాలు నిర్వహించారు. ఈ ఉదయం మంత్రులు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. అక్కడ కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇతర అధికారులతో భేటీ అయ్యారు. గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, యూనిట్ల విస్తరణ, ఏపీలో కియా ప్లాంట్ కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను మంత్రులు వివరించారు. నవంబర్లో విశాఖలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు కియా ప్రతినిధులను ఆహ్వానించారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయ అంటూ పూజలు చేస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయ దాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయ అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలో కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీ చక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాలు మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తారు.
నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. గాంధీ హిల్ పై జరుగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సీఎం పర్యటనకు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గాంధీ హిల్ ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గాంధీ హిల్ పై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు పర్యటనకు సిద్ధం కావడం కోసం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ తో కలిసి ఆయన అక్కడి పనుల పురోగతిని పర్యవేక్షించారు. పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చే దిశగా గాంధీ హిల్లో ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ తెలిపారు. పార్క్, కొండపైకి వెళ్లే రహదారి, లిఫ్ట్, రైల్వే ట్రాక్ వంటి పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా చూశారు. గాంధీ స్మారక స్తూపం చుట్టూ శుభ్రత, హరితవన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాంధీ హిల్ ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సీఎం పర్యటనకు సిద్ధం చేయాలని ఆయన అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీ హిల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేపీసీ గాంధీ, వైస్ చైర్మన్ జంధ్యాల శంకర్ పాల్గొన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. దసరా సందర్భంగా సెంట్రల్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు, మహిళా సోదరిమణులకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై మహిళా సోదరిమణులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. జగన్మాత కనకదుర్గమ్మకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు ఇంద్రకీలాద్రిపై 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు దర్శనార్థం వస్తున్నారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, ప్రభుత్వం కలిసి పటిష్టమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ అమ్మవారి దర్శనం అందరికీ సులభంగా జరిగేలా క్యూ లైన్లను క్రమబద్దీకరించడం, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దుర్గమ్మ తల్లి పందిర్లను ఏర్పాటు చేసి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, మహిళా ప్రధాన కార్యదర్శి పైడి తులసి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా ఆ జగన్మాత భవానీ దుర్గమ్మ తల్లి పూజలు నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రోజుకి 150,000 నుంచి 2 లక్షల మంది భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తూ అందరికీ కూడా దర్శన భాగ్యం బ్రహ్మాండంగా కల్పించాం. ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని సంతృప్తి చెందినటువంటి అమ్మవారి భక్తులు సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమ్మవారి దర్శనం అందరికీ అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అలాగే ఈ నియోజకవర్గంలో అనేక చోట్ల దుర్గమ్మ తల్లి పందిర్లేసి నవరాత్రులు నియమనిష్టలతో చేస్తూ ఉన్నారు. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి పైడి తులసి ఆధ్వర్యంలో మా మహిళలందరికీ కూడా మరి మహిళా కమిటీలో తెలుగు మహిళా కమిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా దసరా కానుకగా మరి అందరికీ కూడా బట్టలు ఇచ్చి పంపించాం. సంతోషంగా ఉంది. మా చెల్లెళ్ళని ఎప్పుడూ కూడా మేము కాపాడుకుంటాం, మా చెల్లెళ్ళకి అండగా ఉంటాం. పండగ అనేది ఏదో మా ఇంట్లోనో లేదంటే ఇంకొకళ్ళ ఇంట్లోనూ చేసుకోవటం కాదు, కుటుంబ పరంగా అందరం కలిపి సంతోషంగా చేసుకునేదే పండుగ. మా దీని ప్రకారం అందరికీ కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ, చిరు వ్యాపారులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకం ద్వారా
పలువురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 200 పైచిలకు తోపుడు బండ్లను పంపిణీ చేశామని తెలిపారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వయం ఉపాధి నిమిత్తం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు అర్హులైన చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు వ్యాపారులను గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లుగా విభజించామని తెలిపారు. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక సాయం, నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 250 బండ్లు పంపిణీ చేసినట్లు, చిరు వ్యాపారులకు ఐడి కార్డులు ఇచ్చినట్లు, అలాగే ప్రభుత్వం 15,000 రూపాయల రుణాన్ని హామీ లేకుండా తక్కువ వడ్డీతో అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిరు వ్యాపారులకి అండగా కూటమి ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటా ఉంది. ఇవాళ స్ట్రీట్ వెండర్లకి విజయవాడ నగరంలో జోన్లు వారీగా వ్యాపారం చేసుకునే సదుపాయం కల్పించాం. గ్రీన్ జోన్ అని, రెడ్ జోన్ అని, ఆరెంజ్ జోన్ అని, ఆ జోనుల్లో ఎవరైతే బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నారో అటు కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, లేదంటే తినుబండారాలు కానీ, మరే ఇతర వస్తువులైనా వాళ్ళని ఎవరూ కూడా ఏ పోలీస్ అధికారులు కానీ, ఏ పోలీసులు కానీ డిస్టర్బ్ చేయకుండా, ఫైన్లు రాయకుండా, ఏ మున్సిపల్ అధికారులు, మరే అధికారులు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి జోన్లు ఏర్పాటు చేయడం వల్ల చిరు వ్యాపారులకి ఒక నమ్మకం కలిగింది, ఒక అండగా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ఏదైతే చిరు వ్యాపారులకి బ్యాంకు లోన్లు 15,000 రూపాయలు ఏ గ్యారంటీ లేకుండా డైరెక్ట్గా వాకిన్ లోను ఇవ్వమన్నారో ఆ లోను కూడా పెద్ద వరం వాళ్ళకి. ఎందుకంటే బయట అధిక వడ్డీలకి, కాలు మనీలకి తీసుకుని వ్యాపారం చేస్తే వీళ్ళ కష్టం అంతా వడ్డీలు కడతానికి సరిపోతూ ఉంది. అలా కాకుండా బ్యాంకులో ద్వారా తీసుకుంటే ఆ బ్యాంకు కట్టే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి ముందుకొచ్చింది. ఇలా ఎన్నో పథకాలు ఉన్న చిరు వ్యాపారులకి సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ 16 నెలల్లో దాదాపు చిరు వ్యాపారులకి 250 బళ్ళు, మన తోపుడు బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, అట్లాగే మా రజక సోదరులకు ఇస్త్రీ బళ్ళు కానీ ఇచ్చాం. ఇంకా భవిష్యత్తులో మా శాయశక్తుల సహాయం చేస్తాం. P4 పథకంలో భాగంగా ఉన్నవాళ్ళందరూ కూడా, కెపాసిటీ ఉన్నవాళ్ళు తమ శాయశక్తుల చిరు వ్యాపారులకి, చిన్న కుటుంబాలకు సహాయం చేయమని కూడా విజ్ఞప్తి చేస్తాం. బాంబే కాలనీ శ్రీ 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 బాల పేరంటాలమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ యువనేత నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే బోండా ఉమ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ శ్రీ 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 బాల పేరంటాలమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా మంగళవారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత బొండ సిద్ధార్థ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాంబే కాలనీలో సి బ్లాక్ లో గత 9 ఏళ్లుగా దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త దుర్గమ్మ, ఆలయ వ్యవస్థాపకులు వెంకన్న, 60వ డివిజన్ బీసీసీఎల్ అధ్యక్షురాలు త్రివేణి, నిర్వాహకుడు సతీష్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే బోండా ఉమ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని ఆయన అన్నారు. తదుపరి నిర్వాహకులు దుర్గమ్మ, త్రివేణి మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు విభిన్న అలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈసారి సుమారు 4,000 మందికి అమ్మవారి అన్నప్రసాదం అందించనున్నట్లు వెల్లడించారు. ఈరోజు స్థానిక 60 డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో బాలపేరంటాల దాదాపు 9 సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాల సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎంతో సంతోషంగా ఒక పండుగ వాతావరణంగా దసరా అనేది ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని
ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ స్థానిక కమిటీలో ఉన్నటువంటి దుర్గమ్మ కానీ, త్రివేణి గారు కానీ, అదేవిధంగా సతీష్ కానీ ఇలా కుటుంబం మొత్తం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో నిమగ్గులై చేయడం చాలా అభినందనీయకరం. తప్పనిసరిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఇటువంటి సేవా మార్గంలోనే ముందుకెళ్ళాలనే విధంగా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పనిసరిగా రానున్న సంవత్సరాల్లో కూడా ఇలాంటిటువంటి వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా ఏదున్నా సరే మేమందరం కూడా ముందుండి ఇలాగే ఈ కార్యక్రమాలకు హాజరై ముందుకు తీసుకెళ్తామని మరొక్కసారి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన వాంబే కాలనీ నందు శ్రీ శ్రీ బాలపేరంటాలమ్మ ఆలయం వద్ద ఇది 9వ దసరా మహోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు, అలాగే భారీ ఎత్తులో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుపుతుంటాం ప్రతి సంవత్సరం. మాకు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి, అలాగే బోండా సిద్ధార్థ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే డివిజన్ నాయకులు ప్రత్యేకంగా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. ఇలాగే మాకు ప్రతి సంవత్సరం అంతా మంచిగా అమ్మవారి కార్యక్రమాలు జరగాలని, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి బోండా సిద్ధార్థ గారు వచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే బోండా ఉమా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అమ్మవారి పూజలు మరింతగా మేము ఇంకా జరుపుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. దుర్గా భవాని, జై జై భవాని. మరి ఈ రోజున 60 డివిజన్ వాంబే కాలనీ సి బ్లాక్ గ్రౌండ్ నందు శ్రీ 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 బాలపేరంటాలమ్మ ఆలయం నందు గత 9 సంవత్సరాల నుంచి అమ్మవారి నవరాత్రులు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఊరేగింపు అనగా, మరి అన్నదానం అనగా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఘనంగా వచ్చి ఇక్కడ ప్రసాదాలు కానీ, నైవేద్యాలు కానీ అన్నీ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఈ రోజున ఎంత బాగా చేసుకుంటున్నామంటే మాకు సపోర్టుగా మరి మాకు ఇక్కడ ఉమన్న కూడా మాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. ఆయన గొప్పగా చెప్పుకోవాలన్నా పొగడాలన్నా ఎంతకైనా సాలదు మాకు. ఎందుకంటే ఈ చిన్న దేవాలయం అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బాగా కూడా నవరాత్రులు బాగా చేస్తామన్న ఒక గుర్తింపు అనేది పడింది. అలాగే మరి ఉమన్న కూడా మాకు సహకరించి అందరినీ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా ఇక్కడున్న ప్రజల్ని కానీ, ఇక్కడున్న గ్రామస్తులు కానీ అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ఆయన గౌరవంగా ఆహ్వానించి ఆయన పరంగా ఆయన చేసే మాకు ఏదో ఒక సేవ కింద మమ్మల్ని ఇదిగా చూస్తున్నారు, బాగా సంతోషపెడుతున్నారు. మరి ఇలాంటి డివిజన్ అనేది ఎన్నుకొని ఆయన ఇంకా ఇంతకింత రెట్టింపుగా మరి ఇంకెన్నో సందర్భాలలోని ఆయన పాల్గొని మరి ఇంతకింత ఘనంగా ఆయన ఇంకా ఇదవ్వాలని, ఇంకా పైకి మెట్టుకి ఎక్కాలని అమ్మవారి ఆశీస్సులతోని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజున సిద్ధిబాబు గారు కూడా మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. అలాగే వారి చేతుల మీద ఇక్కడ ఈ అన్నదానం కూడా బాగా జరిగింది. వచ్చిన ప్రజలు కూడా ఎంతో సంతోషం పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేతుల మీద అన్నదాన కార్యక్రమం మీద అందరూ కడుపు నిండా తింటున్నారు. మరి ఆ తండ్రిని, బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాన్ని అందరూ చల్లగా కాపాడాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్ బస్ స్టాప్ వద్ద శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అక్టోబర్ 2న శమి పూజ, అక్టోబర్ 6న ప్రభు మహోత్సవాలు, అక్టోబర్ 9న భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. జై భవాని. రాజీవ్ నగర్ సెంటర్లో మరి అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఈ 11 రోజులు నిర్వహించినారు. అలాగే ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా మరి అమ్మవారికి అత్యంత ఇష్టమైనది కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 6వ తారీఖు సోమవారం అమ్మవారికి ప్రభా ఊరేగింపు మొదలవుతున్నది. అలాగే 9వ తారీఖు గొప్ప
అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాల్సిందిగా మనవి. ఇట్లు కనకదుర్గ ఆలయ కమిటీ. 63వ డివిజన్ రాజీవ్ నగర్ అమ్మవారి గుడి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసాదాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు ప్రభా మహోత్సవం కూడా జరుగుతుంది. 9వ తారీఖు ఒక 8,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే మా ఆలయ కమిటీ అలాగే ఈరోజు కుంకుమ పూజల కార్యక్రమం, ఉదయం ఏమో కోలాటం, అక్షరాభ్యాసాలు కూడా జరిగినాయి. జనాలందరూ అన్నదాన కార్యక్రమానికి వచ్చి ఆహ్లాదించాల్సిందిగా కోరుతున్నాం. పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు 3వ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి తేజ్ భరత్, శాప్ ఎండి భరణి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను వీక్షించారు. వారు మాట్లాడుతూ విజయవాడలో అంతర్జాతీయ స్థాయి యోగాసన పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందకరమని అన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారని, యోగాసనాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకటరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ పోటీలో దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వారిని మార్గనిర్దేశం చేయడానికి 100 మంది కోచ్లు, మేనేజర్లు కూడా వచ్చారని తెలిపారు. ఈ పోటీల ఆధారంగా అంతర్జాతీయ యోగాసన పోటీలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మన విజయవాడలో ఈరోజు నేషనల్ లెవెల్ యోగాసన కాంపిటీషన్ అనేది జరుగుతుంది. దానికి యోగాసన ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు లీడ్ తీసుకొని ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి 29 టోటల్ డిఫరెంట్ పార్టిసిపెంట్స్, 27 స్టేట్స్, 2 డిఫరెంట్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ, ఏజ్ కేటగిరీ అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. అండ్ కంప్లీట్ ఆర్గనైజేషన్ అనేది విత్ కోఆర్డినేషన్ విత్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేయడం జరిగింది. అండ్ పిల్లలు అందరూ కూడా వేరే స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ పార్టిసిపేషన్ని ఈరోజు చూపిస్తున్నది చూస్తే యోగాసన అనేది ఇట్ హ్యాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ యోగాసన అనేది నెక్స్ట్ ఒలింపిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా తీసుకువెళ్ళాలి అనేది వీళ్ళ గోల్గా పెట్టుకున్నారు. దానికి ప్రతి ఒక్కరు ఫ్రమ్ యోగా గురూస్ టు అసోసియేషన్, ఇక్కడ ట్రైనర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దే ఆర్ టేకింగ్ ద లీడ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ చూసుకోవడానికి చాలా బాగా ఉంది. అందరికీ నమస్కారం. విజయవాడ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఒకవైపు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. 6th నేషనల్ యోగా కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర యోగాసన అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో మెయిన్గా జూనియర్ అండ్ సీనియర్ సి 2 కేటగిరీస్లో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. 28వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సుమారుగా 1000 మంది వరకు పార్టిసిపెంట్స్, అలాగే జడ్జెస్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈరోజు యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు, నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు 25-26 సంవత్సరానికి సంబంధించి 3వ రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మరి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులైనటువంటి గౌరవనీయులు తేజ్ భరత్ గారు, అలాగే శాప్ ఎండీగా ఉన్నటువంటి శ్రీమతి భరణి గారు, ఇక్కడ అందరూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులను ఉత్తేజపరిచి వెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 1000కి పైగా క్రీడాకారులను కానీ అతిథులను కానీ ఈ విధంగా మరి దసరా సందర్భంగా గౌరవించుకుని వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసి అందరూ కూడా బాగున్నాయి అని చెప్తూనే కాకుండా ఇక్కడ జరిగేటువంటి కాంపిటీషన్స్తో మేము ఫిట్ ఇండియాకి వెళ్ళటం, అక్కడి నుంచి ఏషియన్ గేమ్స్ వరకు కూడా యోగాని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి యోగా ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒలింపిక్స్లో కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒలింపిక్స్లో కూడా వెళ్ళటానికి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని సినీ నటి హేమ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి సారి సమర్పించారు. అనంతరం మీడియాతో హేమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గమ్మను దర్శించుకుంటారని, అయితే ఈ సంవత్సరం తనకు ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం తనపై చేసిన నీలాప నిందలను అమ్మవారు తుడిచిపెట్టేశారని అన్నారు. తాను చేయని తప్పుకు బలయ్యానని ఆవేదన చెందారు. ఆ పరిస్థితుల నుండి అమ్మవారు బయటకు తెచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్ని జన్మలెత్తిన అమ్మవారి రుణం తీర్చుకోలేనని అన్నారు. ఏదైనా వార్త ప్రచురించే ముందు నిజాలు నిర్ధారించుకోవాలని కోరారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని హేమ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తాను, ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని తుడిచిపెట్టింది. నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈరోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను కానీ ఆవిడిచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదన్నా న్యూస్ వేసేటప్పుడు నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈరోజు గుళ్ళో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పార్థసారథి తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని అన్నారు. ఎస్&ఎస్ పబ్లికేషన్ సంస్థ ప్రచురించిన పుస్తకాలు చదివిన విద్యార్థులు 50% పైగా డిఎస్సిలో క్వాలిఫై అయిన వారు ఉన్నారని అన్నారు. ఎస్&ఎస్ పబ్లికేషన్స్ విజయోత్సవ సభ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన అనంతరం డిఎస్సి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులను శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ డిఎస్సి ద్వారా ఇప్పటికే 16,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. ఎస్&ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేషావళి మాట్లాడుతూ తమ సంస్థ ప్రచురించిన పుస్తకాల ద్వారా అనేక మంది అభ్యర్థులు డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించారని, అది తమకు గర్వకారణమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 16,500 సుమారు యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అన్నీ కూడా తొలిమెట్టు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అద్దటానికి ప్రయత్నం చేశారు తప్పితే విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేకపోతే బిల్డింగ్లు కట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పూర్తి చేయకోకుండా దాదాపు 7-8 కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్యే కాకుండా నైపుణ్యాలు కూడా నేర్పించాలి. ఈ రాష్ట్రంలో తయారైన విద్యార్థులుగా తయారైన యువకులకి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకి, సాఫ్ట్వేర్ రంగానికి, వివిధ రంగాలకి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ కూడా మన పిల్లలకి మనం నేర్పించాలి అనే లక్ష్యంతో మెగా డిఎస్సిలో అత్యధిక పోస్టులు మా ఎస్&ఎస్ పబ్లికేషన్ సాధించడం మాకు ఎంతో అభినందనీకరం.
డిఎస్సిలో ఏ విద్యార్థి అయినా ఎస్ఎన్ఎస్ బుక్ లేదేమో ప్రతి విద్యార్థి దగ్గర ఉంటుంది. డిఎస్సిలో ప్రతి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక 16వ ఆగస్టులో 50% అబోవ్ ఎస్ఎన్ఎస్ సాధించడం మా గర్వకారణం అని చెప్పుకుంటూ తీసుకుంటున్నాం. విజయవాడ 1 టౌన్ ఇస్లాంపేటలో రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా నిన్న మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ వాతావరణం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆనందించాయి. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోగా ముఖ్యంగా దేవి నృత్య రూపకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. భక్తి కళల సమ్మేళనంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. చిన్నారుల ప్రతిభకు పెద్దల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారి జ్యోతి, క్యాటరింగ్ రవి, శ్రీను, నూరి, శేఖర్ తదితరులు హాజరయ్యారు. ఉండాలని శ్రీ దేవి ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బచ్చల మురళీకృష్ణ అన్నారు. అమ్మవారి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రీత్యర్థం కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని అన్నారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బావసిపేట 4వ లైన్లో శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బచ్చల మురళీకృష్ణ మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో వైభవపేతంగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని, పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగిందని అన్నారు. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. 22 సంవత్సరాల నుండి బావాజీపేట 4వ లైన్లో శ్రీ దేవి ధర్మ ప్రచార పరిషత్ అనే సంస్థను స్థాపించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా విజయవాడను కాపాడుతున్నటువంటి దుర్గమ్మ తల్లి దేవి నవరాత్రులను ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 22వ సంవత్సరం ఈరోజు అమ్మవారు దుర్గమ్మ తల్లిగా అలంకరించుకుని ఉన్నారు. దాని సందర్భంగా ఈ సామూహిక కుంకుమ పూజలు సుమారు 150-200 మంది అంతా కూడా ఎర్రచీరలు కట్టుకుని కుంకుమ పూజల్లో పాల్గొనడం జరిగింది. నిన్న వచ్చేసి అమ్మవారి మూల నక్షత్రం జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున బాల సుహాసినులు చిన్న పిల్లల పూజ జరగడం జరిగింది. అలాగే రేపు మహిషాసుర మర్దినికి అమ్మవారికి పులిహోరని రాశిగా పోసి అలాగే అన్నదాన సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. 9వ రోజుకు చేరుకున్న దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు. నేడు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు, పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కొండకు తరలివస్తున్న భక్తులు. ఇంధన రంగాన్ని గాడిన పెట్టి విద్యుత్ భారాలు తగ్గిస్తామన్న సీఎం చంద్రబాబు నవంబర్ నుండి 13 నిమిషాల మేర ఛార్జీలు తగ్గించనున్నట్లు వెల్లడి. గాంధీహిల్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సీఎం పర్యటనకు సిద్ధం చేయాలని అధికారులకు సూచన.
దసరా సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్ష. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.